హాయ్ అండి. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. కుక్కర్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అనాస పువ్వు, 3 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి పుదీనా, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలిపి ఉల్లిగడ్డ ముక్కలు కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మటన్ మసాలా వేసి కలిపి 750 గ్రాముల లేత మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ప్లేట్ పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలి. మటన్ లో ఈ విధంగా వాటర్ బయటికి వచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత 2 గ్లాస్ మంచినీళ్లు పోసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎయిర్ మొత్తం బయటికి పోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని చూడండి, మటన్ ముక్కలు మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా తక్కువ టైంలో మటన్ కర్రీ చాలా టేస్టీగా చేయాలంటే ఈ విధంగా చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది.